హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ వెబ్. సో మనము ఈ షార్ట్ వీడియోలో తెలంగాణకి సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ ని, విలేజ్ మ్యాప్స్ ని మనం సర్వే నంబర్ల ద్వారా ఎలా తెలుసుకోవచ్చో మనం ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. సో ఏం లేదండి, మీకు ఏ సర్వే నంబర్ లో ఎంత స్థలం ఉంది అండ్ ఏ సర్వే నంబర్ లో ఎన్ని రకాల డివైడెంట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క విషయాన్ని మనం ఈ వీడియోలో ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం. సో ముందుగా మీరు ఈ ఛానల్ ని కనుక మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క సర్వే నంబర్ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే చూడడానికి వీలుంటదండి. సో ప్రజెంట్ కమర్షియల్ ప్రాపర్టీస్ అనేవి తెలంగాణ ధరణిలో పెట్టలేదు. సో ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ మాత్రమే చూస్తారు. సో ప్రజెంట్ తెలంగాణ కమర్షియల్ ల్యాండ్స్ ని ఆన్లైన్ లో పెట్టడం జరగలేదు. ఓన్లీ అగ్రికల్చర్ కి సంబంధించిన ల్యాండ్స్ ని మాత్రమే వాళ్ళు మనకి ఆన్లైన్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. సో దీనిలో మనం ఫస్ట్ సర్వే నంబర్లను యూజ్ చేసి ఆ ల్యాండ్ యొక్క డీటెయిల్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరి ల్యాండ్స్ అయినా సరే మీకు సర్వే నంబర్ తెలిస్తే ఎవరి ల్యాండ్ డీటెయిల్స్ అయినా ఈజీగా ఫైండ్ అవుట్ చేసే సొల్యూషన్ ని మనకు ఆన్లైన్ లో పెట్టడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. సో దాన్ని మనం ఎలా అనేది వివరంగా తెలుసుకుందాం. సో ముందుగా మీరు మీ యొక్క బ్రౌజర్ లో తెలంగాణ ధరణి అని టైప్ చేయండి. ఓకేనా, తెలంగాణ ధరణి అని టైప్ చేయండి. సో అదే టైప్ చేయగానే మీకు అఫీషియల్ ధరణి పోర్టల్ అనేది వస్తుందండి. దిస్ ఈజ్ అఫీషియల్ ధరణి పోర్టల్. సో ఇది ధరణి.తెలంగాణ.gov.in అని ఇక్కడ ఉంటుంది. సో ఇది అఫీషియల్ ధరణి పోర్టల్. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుందండి. ఇక్కడ యాక్చువల్ గా కమర్షియల్ ప్రాపర్టీస్ ని ఇంక్లూడ్ చేయలేదు వీళ్ళు. సో వన్స్ కమర్షియల్ ప్రాపర్టీని ఇంక్లూడ్ చేయగానే ఆ ఆప్షన్ అనేది దీని పక్కనే వచ్చేస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్స్ డీటెయిల్స్ మాత్రమే ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నాయి. సో అగ్రికల్చర్ పైన క్లిక్ చేయండి. సో మీరు అగ్రికల్చర్ పైన క్లిక్ చేయగానే ధరణి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుందండి. అగ్రికల్చర్ రిలేటెడ్ ఇక్కడ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇది ఓన్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ ల్యాండ్ డీటెయిల్స్ మాత్రమే ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ సెర్చ్ ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఉంటుంది, అండ్ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఉంటాయి, అండ్ ఈసీ ఇన్కమ్మెంట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఉంటాయి, అండ్ ఈ చలాన్ డౌన్లోడ్స్, అండ్ ఆన్లైన్ డాష్ బోర్డ్, అండ్ కెడస్ట్రల్ మ్యాప్స్. సో ఇలా 10 ఇంపార్టెంట్ ఆప్షన్స్ అనేటివి ఈ వెబ్సైట్ లో ఉంటాయండి. ఈ 10 ఆప్షన్ కి సంబంధించి నేను మరి ఒక ప్రత్యేక వీడియోని మీకోసం చేయడం జరుగుతుంది. సో మీరు ఈ యొక్క 10 ఆప్షన్స్ గురించి మీరు ఆ వీడియోలో తెలుసుకోవచ్చు అనమాట. సో ముందుగా మనం ఈ వీడియోలో మనం తెలుసుకోవాలనుకుంటున్నది సర్వే నంబర్లను యూజ్ చేసి విలేజ్ యొక్క మ్యాప్స్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మీరు ఈ IM8 అని కనిపిస్తుంది కదా, సో క్యాడస్ట్రల్ మ్యాప్స్ అని చెప్పి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, క్యాడస్ట్రల్ మ్యాప్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా క్యాడస్ట్రల్ మ్యాప్ యొక్క డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ టు కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఆ కెడస్ట్రల్ మ్యాప్ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ విలేజ్ లో సర్వే నంబర్ అని చూద్దాం అనుకుంటున్నారో ఆ విలేజ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ సెలక్షన్ ప్యానెల్ లో విలేజ్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిద్దిపేట జిల్లాలోని ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేట డివిజన్, ఓకే, సిద్దిపేట డిస్ట్రిక్ట్ లోని సిద్దిపేట డివిజన్ మండల్లో నారాయణరావుపేట ర్యాండమ్ సెలెక్ట్ చేస్తున్నాను. విలేజ్ గురాలగుంది. సో నేను ఈ విలేజ్ లో సర్వే నంబర్లని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యాప్ లో అనేది మీకు ఆ విలేజ్ అనేది ఇలా రిప్రజెంట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, మీకు మ్యాప్ లో ఆ విలేజ్ అనేది ఇలా రిప్రజెంట్ అయిపోతుంది. ఇక్కడ మీకు మౌస్ కర్సర్ కదిలిస్తా ఉంటే మీకు ఇక్కడ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీకు చూసుకోండి ఒకసారి. ఓకేనా, సో ఇందులో మీరు చూడాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇవి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు లేయర్స్ లోకి వెళ్ళండి. ఓకేనా, లేయర్స్ లోకి వెళ్ళి విలేజ్ మ్యాప్ అని ఉంటది కదా, సో ఇక్కడ భువన్ ఇమేజ్ అనేది పైన క్లిక్ చేయండి. ఓకేనా, భువన్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే సో మీకు శాటిలైట్ వ్యూ వస్తుంది అనమాట. ఈ శాటిలైట్ వ్యూ అనేది మనకి ఇస్రో ద్వారా, మనకి ఇస్రో అంటే ఐడియా ఉంది కదా ప్రతి ఒక్కరికి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇస్రో అనేది మనకు ఈ మ్యాప్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ భూనేక్షాని అండ్ క్యాడస్ట్రల్ మ్యాప్ ని ఆర్ మీకు ఏమంటారు గ్రామ పటాలని. సో మన తెలుగులో గ్రామ పటాలు అని అంటాం. సో ఈ భూనక్ష తెలుగులో మనం గ్రామ పటాలు అని అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విలేజ్ యొక్క మీకు మ్యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ విలేజ్ లో మీరు ఏ సర్వే నెంబర్ చూద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ సర్వే నెంబర్ పైన క్లిక్ చేయండి.
క్లిక్ చేసి జస్ట్ ఒక ఆల్టర్నేటివ్ సర్వే నెంబర్ ఎంటర్ చేయండి, మీ సర్వే నెంబర్ ని. సో జస్ట్ సెర్చ్ పైన క్లిక్ చేయండి. ఓకే, సెర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆ సర్వే నెంబర్ అనేది ఓపెన్ అయిపోతుందండి. ఓకేనా, 72 సర్వే నెంబర్ ఇలా వస్తుందన్నమాట. అంటే ఈ 72 సర్వే నెంబర్ అనేది, ఈ 72 సర్వే నెంబర్ లో టోటల్ 3 ఎకరాల 3.2 ఏకర్స్ ఉందండి. 3.2 అంటే 3.2 ఎకరాలు అనేది ఈ సర్వే నంబర్ లో ఉన్నది. అండ్ ఈ సర్వే నంబర్ లో 2 పార్ట్స్ ఉన్నాయండి. అంటే 72/1 అండ్ 72/2. అంటే ఈ సర్వే నంబర్ అనేది 2 పార్ట్స్ గా విడిపోవడం జరిగింది. అది 2.18 అంటే 2 ఎకర్ గా ఒక పార్ట్ విడిపోవడం జరిగింది, అండ్ 1 ఎకర్ గా ఇంకొక పార్ట్ విడిపోవడం జరిగింది. సో టోటల్ ఇదంతా కలిపి 3 ఎకరాలు అనమాట. 3 ఎకరాల 0.2 అనమాట ఇది. ఓకేనా. సో దీనికి సంబంధించిన ఆ భూనక్ష అంటే టిపో అనేది, అంటే దీనికి సంబంధించిన చేతి మ్యాప్ ఉంటుంది కదండి, రెవెన్యూ అధికారులు కానీ వాళ్ళు వీళ్ళు వేసిన మ్యాప్ అనేది మీరు అది ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు అనమాట. దీన్ని క్లిక్ చేస్తే మీకు యొక్క దాని యొక్క సరిహద్దుల్ని మీకు క్లుప్తంగా ఈ యొక్క మ్యాప్ లో మీరు చూడడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది యాక్చువల్ గా అఫీషియల్ మ్యాప్ అనమాట. సో అంటే 72/1 ఎక్కడ విడిపోయి ఉంది, 72/2 ఎక్కడ విడిపోయి ఉంది, సో దాని యొక్క హద్దులు ఏంటి, అక్కడ ఉన్న లెవెల్ ఏంటి, సో ప్రతి ఒక్క డీటెయిల్ ని మనకి ఇందులో స్కాన్ పేపర్ లో ఉంటది అనమాట. సో దీని అఫీషియల్ పేపర్ అనేది మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ లో అఫీషియల్ గా రికార్డ్ అయి ఉంటది అనమాట. ఓకేనా. సో దీన్ని ఎవరు చేయడానికి వీలు ఉండదు అనమాట. అంటిల్ అండ్రెస్ మనకి రిజిస్ట్రార్ నుంచి సైన్ కానీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అప్రూవల్స్ కానీ ఉండాలన్నమాట దీన్ని చేంజ్ చేయాలంటే. ఓకేనా. సో ఇది టిపాన్ అంటారు అనమాట. టిపాన్ ఇన్ ద సెన్స్ ఫీల్డ్ మెజర్మెంట్ డాక్యుమెంట్. అంటే మనకి ప్రజెంట్ ఆ భూమికి సంబంధించి ఒక ఏదైనా వాల్యూ డాక్యుమెంట్, అంటే ఆన్లైన్ లో ప్రూవ్ చేయడానికి వాల్యూ డాక్యుమెంట్ ఏదైనా ఉంది అంటే కనుక అది ఈ డాక్యుమెంట్ అనమాట. సో దీన్ని టిపాన్స్ అంటారు అనమాట. టిపాన్స్, తెలంగాణ టిపాన్స్ అంటే ల్యాండ్ కి సంబంధించిన ఆఫ్లైన్ డాక్యుమెంట్స్ అనమాట ఇది. ఓకేనా. సో ఇది సేమ్ అలాగే ఇప్పుడు మనం మ్యాప్ లో ఏ విధంగా అయితే చూసామో అదే విధంగా ఇక్కడ డ్రా చేసి ఉంటదండి. ఓకేనా. సో దీని పక్కన మీరు కొంచెం జూమ్ చేసుకుంటే, సో 72 పక్కన 73 ఉంటది, అండ్ ఇట్ సైడ్ లో 76, సో అండ్ వెస్ట్ లో 76, అండ్ సౌత్ లో 71. సో ఇలా డిఫరెంట్ సర్వే నెంబర్లు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారని చెప్పి మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఏ సర్వే నెంబర్ లో ఎంత స్థలం ఉంది. ఇప్పుడు మీరు 76 పైన క్లిక్ చేస్తే, సో 76 పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లోడ్ అవుతుంది చూడండి. 76 పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లోడ్ అవుతుంది. సో లోడ్ అవుతుంది, జస్ట్ సెకండ్, కొంచెం లోడింగ్ కి టైం పడుతుంది. సో ఆ 76 లో ఎంత ప్లేస్ ఉంది, అంటే ఎంత ఏరియా ఉంది, ఆ 76 సర్వే నెంబర్ లో ఎంత ఏరియా ఉంది, అండ్ ఎంత ఉప విభాగాలు, అంటే ఎంతమంది అందులో డివైడ్ అయి ఉన్నారు అనేది పూర్తి వివరాలని మీకు అందులో క్లుప్తంగా మనకి ఈ వెబ్సైట్ ఇది ఇస్రో ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇందులో మాక్సిమం ఏం మిస్టేక్స్ ఉండవు, బట్ ఇట్ ఈస్ నాట్ అక్యురేట్. ఇది కొంచెం అక్యురేట్ కి అటు ఇటుగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మీకు స్కేల్ కూడా ఉంటుందండి, కావాలంటే మీరు దీన్ని వెరిఫై చేసుకొని మరీ చూసుకోవచ్చు. ఇక్కడ ఉండే మీకు ఆప్షన్ ఏంటంటే జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ లాగా ఉంటాయండి ఆప్షన్స్. ఓకేనా. సో నేను మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఓకే, 76 అని రాసాం కదా, జస్ట్ 76 పైన ఎంటర్ చేయండి. ఓకేనా. చూడండి 76 పైన 1.29 ఎకర్స్ ఉందండి. ఈ 76 లో దాదాపు 1 2 3 4 5 6 7 పార్ట్స్ డివైడ్ అయినాయి ఉన్నాయండి. ఓకేనా. ఈ 76 సర్వే నెంబర్ లో 7 పార్ట్స్ డివైడ్ అయి ఉన్నాయి. ఆ పార్ట్ల యొక్క వివరాలని మీరు ఇక్కడ టిపాన్ లో చూసి తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇదే అండి మీకు సంబంధించిన ల్యాండ్ యొక్క వివరాలని మీ యొక్క సర్వే నంబర్ల ద్వారా అది ఎక్కడ ఉంది, దాని యొక్క విస్తీర్ణం ఎంత, సో దానిలో ఉన్న ప్రజెంట్ ఉప విభాగాలు ఎన్ని, దాని యొక్క టిపాన్ లో ఏముంది, దాని సరిహద్దులు ఎవరున్నారు, దాని పక్కన ఎవరున్నారు, దాని లెఫ్ట్ లో ఎవరున్నారు అనే కంప్లీట్ వివరాలని మీరు ఆన్లైన్ లోనే చూసి నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఏ సర్వే నంబర్ అయినా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఒక గ్రామానికి సంబంధించి ఎంటర్ చేస్తే ఆ గ్రామంలో ఉన్న అన్ని సర్వే నంబర్లని మనకి మ్యాప్ లో చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో సో ఇదండి ఇదండి విలేజ్ మ్యాప్స్ గురించి తెలుసుకోవడం. సో మీకు మా ఈ ఛానల్ కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.